ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం. వీళ్ళు మాట్లాడేది నా గురించే. యూజువల్లీ ఫ్రెండ్స్తో కాన్వర్సేషన్కి ఒక పర్పస్ ఉండాల్సిన పని లేదు. పక్కన ఒక ఫ్రెండ్ ఉంటే చాలు. కొత్త వాళ్ళు అనుకుంటే స్టీరింగ్ చేస్తా అనుకుంటారా? నేను వెళ్ళాను, కూర్చున్నాను, ఓపిక అయిపోయింది. ఫస్ట్ అందరూ పడుకున్నారు, నేను అలానే కూర్చున్నాను 15-20 minutes. ఆఫ్టర్ ఎ వైల్ రోడ్ మీద చూడడానికి కూడా ఏం లేవు అనమాట. బోర్ కొట్టేసింది, చాలా బోర్ కొట్టేసింది. ఇంకా అలా కూర్చుని నేను స్లీప్ వెళ్ళిపోయాను. నేను కూడా నువ్వు ఎక్కి కూర్చోగానే స్లీప్ లోనే ఉన్నావు, ఏం లేదు. అది ఎక్కి కాదు, బస్సులో కూర్చోగానే వెళ్ళిపోయింది కోమలోకి. ఆ కార్లు చూసి ఏం చేస్తా అని కోమలోకి వెళ్ళావు. అరే నువ్వు ఎంత చెప్పినా గానీ ఈడు మాత్రం కళ్ళు ఎర్రగైనా కానీ ఏదైనా కారు వస్తుందా అని చూస్తూ ఉండి నేను పడుకోను అన్నాడు. ఆంటీ పడుకోమంటే కానీ పడుకోవా? మన సింగిల్స్ కాదు, నేనే సింగిల్. నువ్వు కూడా సింగిలేరా? ఓకేనా? ఈ వీడియో ఇక్కడతో ఆపటం బెటర్. ఇలాంటి మాటలు వింటాం కంటే సింగిల్ అల్ట్రా 4 మ్యాక్స్ అంట. ఇప్పుడు కాదు, సాయంత్రం వెళ్ళిన తర్వాత ఆల్రెడీ నిద్ర ఫేసెస్ ఉన్నాయి మనకి. ఇదే నిద్ర ఫేసెస్ ఉంటుందా అసలు? ఇంకా నిద్ర మొత్తంగా ఉంటుందా? బట్ బస్ లో మేమందరం ఫ్రెష్ అప్ అయిపోయాం. బస్ లో ఫ్రెష్ అప్ అయిపోయావా? అంటే ఎనర్జీ గాట్ బ్యాక్. ఎనర్జీ వచ్చిందా? బట్ ఇది ఏంటంటే యాక్చువల్గా మనం ఇప్పుడు జర్నీ చేసే వెహికల్ పేరు షేర్ ఆటో టైప్. దీన్ని ఇక్కడ తుక్ తుక్ అంటారు. తుక్ తుక్ అంటారు అనమాట. ఇవి నైట్ టైం అయితే ఇక్కడ అంతా లైట్స్ వస్తాయి, బట్ ఇది లైట్స్ లేవు అనుకుంటా. అదిగో లైట్స్ ఉన్నాయి. నైట్ టైం అయితే లైట్స్ వస్తాయి. మనకి టుక్ టుక్ ఆటోస్ ఉంటాయి, అలా షేర్ ఆటో లాగా. ఇది తుక్ తుక్ ఆటోస్. ఓ పెద్ద మంద సీటింగ్ అటు ఇటు వేసుకుని మనం వెళ్తాం చూడు. పవన్ కరెక్ట్గా ఉన్నాడు ఈ బీచ్ రోడ్లో. పవన్ ఇగో చేతిలో జీడిపప్పు మిఠాయి ఒకటే తక్కువ. బాగున్నావు. వీడున్న పండు కోతి లేకున్నాడు ఎవడు వీడు. ఫైనల్లీ వి రీచ్ టు పటాయా. ఫటాఫట్ చెక్-ఇన్ చేసేసుకొని మా జిడ్డు మొహాన్ని కొంచెం క్లీన్ చేసుకొని ఇంకా స్టార్ట్ అవ్వాలి ఈ పటాయా పర్యటనకి. బై ద వే, ఇదే మనం ఉండబోయే హోటల్ మౌంటైన్ బీచ్ రిసార్ట్. హోటల్ అంబియన్స్ మాత్రం చాలా బాగుంది. లిటరలీ చాలా బాగుంది హోటల్ అంబియన్స్. రూమ్ ఇంకా చూడలేదు, చూస్తే రూమ్ అన్ని కళ్ళు నేను చూడలేకపోతున్నాను రా. స్పెక్స్ పెట్టుకోరా, ఎర్రగా ఉన్నారా. నిద్రలేదు. అదే నాకంటే ఎక్కువసేపు పడుకున్నావు నువ్వు. ఫ్లైట్లో పడుకున్నావు. పడుకున్నావురా? అక్కడ ఆడు ఫ్లైట్లో ఆడే పడుకున్నాడు. ఫ్లైట్లో పడుకోలేదు. నేను అన్సరిగా కూర్చొని అలా జాంబీస్ లో ఉన్నాం ఫ్లైట్లో. కూర్చున్నా అంతే, పడుకోలే. కళ్ళు తెరవకుండా కళ్ళు. నైట్ షిఫ్ట్ ఎఫెక్ట్ అనమాట ఇవన్నీ. నైట్ షిఫ్ట్లు చేసే వాళ్ళు తెలుస్తుంది బాగా. పగలు నిద్రపోవాలంటే పగలు తీసుకొచ్చి తిప్పితే ఎలా అంటే. బట్ హోటల్ అంబియన్స్ మాత్రం చాలా బాగుంది. లైక్ మేము పే చేసిన ప్రైస్ వర్త్ హార్డ్లీ ఎంత ఫ్రాంక్లీ స్పీకింగ్ ఈ అంబియన్స్ మాకు పర్ హెడ్ ఈ ప్రైస్కి అయితే మనకి పర్ హెడ్ 1000 రూపీస్ పడింది పర్ నైట్. 1000 రూపీస్ పర్ హెడ్ పర్ నైట్. బికాజ్ మేము షేర్ చేసుకుంటాం కాబట్టి రూమ్ అరౌండ్ 2000. 2 daysకి 3700 అయ్యింది పర్ హెడ్. 3700 ఫర్ 2 days. 2 days లైక్ 1500. ప్రైస్ రేంజ్కి మనకి 1 dayనే వస్తుంది ఇండియాలో. ఇది చాలా వర్త్. పటాయాలో మాకు సప్రెస్ చేసిన పెద్ద ఎలిమెంట్ ఏంటంటే ఫ్రీ ఫ్లో ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్. మనం ఏ రైడ్ బుక్ చేసుకున్నా, ఎప్పుడు బుక్ చేసుకున్నా 5 minutesలో వెహికల్ మనం. ఎట్ ద సేమ్ టైం నాట్ దట్ ఎక్స్పెన్సివ్ అనమాట.
బట్ మనీ సేవ్ చేసుకొని ఎకానమికల్గా వెళ్ళాలంటే అన్నీ మన ఓన్ చేసుకోవాలి. ఇక్కడ హోటల్లో చూసాం అనుకో, హోటల్లో మేము ఆల్రెడీ ఒకటి చెక్ చేసాం. రిసెప్షన్ ఆపోజిట్లోనే నీకు ఉంది యాక్టివిటీస్ ఉన్నాయి. ఇక్కడ ఏం ఫేమస్, ఇక్కడ ఏం చేయొచ్చు అది ఇది అని. బట్ ఏంటంటే నీకు డోర్ స్టెప్ పికప్, డోర్ స్టెప్ డ్రాప్ డోర్ టు డోర్, అందుకని కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంది. అదే నువ్వు గ్రాబ్ ఇవన్నీ వేసుకుంటాను, నా ఓన్ ట్రాన్స్పోర్టేషన్ అరేంజ్ చేసుకోగలుగుతాను కాన్ఫిడెన్స్ ఉంటే, చేసుకుంటా ఓన్ యాక్టివిటీస్ బుక్ చేసుకుంటా అంటే కనుక నీకు కొంచెం తక్కువ పడుతుంది. అది ఓవరాల్ క్యాలిక్యులేటివ్ గా అరౌండ్ ఒక 100 to 200 బాత్ సేవ్ అవుతాయా? అది 5,000 అవుతుంది రా. కోరల్ ఐలాండ్ ఇంకో 2-3 స్పాట్స్ చెప్పాడు. నీకు మొత్తం పటాయాలో పర్ హెడ్ 5,000 బాత్ పర్ హెడ్ 5,000 రూపీస్ అవుతాయి. ఇంకోటి ఉంది, అప్పుడు నీకు ఎంత అవుతుంది, అరౌండ్ 3,000 బాట్స్ ఎంత అవుతుంది. 3,000 బాత్ 3,000 బాట్స్ ఉన్నాయి. అది ప్రీమియం అన్నీ చూపిస్తాను. పటాయాలో ఉన్న మెయిన్ ఇది కవర్ చేసి తీసుకొచ్చి అది ఉందోరా. బ్యాంకాక్ అంత ట్రాఫిక్ రా, నాకు వచ్చేసిందిరా. పటాయా అంతా నీకు చాలా పీస్ఫుల్గా ఉంది. పటాయా చెన్నైలో ఉంది. చెన్నైలో ఉంది. ట్రాఫిక్ లేదు, ట్రాఫిక్ ఉన్నది కాదు. ఎందుకంటే నీకు మన రూమ్ నుండి కొంత దూరంలోనే నీకు మళ్ళీ బీచ్. అదేలే, మళ్ళీ నువ్వు అది దాటొచ్చావు కొన్ని దూరాలు కానీ మళ్ళీ బీచ్. పటాయాలో బేసిక్గా నీకు ఎక్కువ రష్ ఉండదు, స్లోగా. మనకి ఇప్పుడు సీజన్ కాబట్టి ఇప్పుడు మేబీ వస్తూ ఉంటారు జనాలు. నువ్వు డిసెంబర్లో బుక్ చేసుకుంటే ఇంక అంతే సంగతి. మేబీ ఎనఫ్ ఆఫ్ టాక్స్, లెట్స్ ఎక్స్ప్లోర్ నౌ. మీలో ఎంతమంది తెలుసు థాయిలాండ్ ఈజ్ ఫౌండ్ ఆఫ్ మెనీ అడ్వెంచర్స్ అని? అందులో యానిమల్స్ కూడా ఒక మేజర్ రోల్ ప్లే చేస్తాయి. ఇవాళ నాతో పాటు మీరు కూడా చూడబోతున్నారు. సో ఫాస్టన్ యువర్ సీట్ బెల్ట్స్. టెంపరేచర్ చూస్తే 31 ఉంది, బట్ సో హారిఫైయింగ్ ఉంది ఎండ. వరుణ్, వి బుక్డ్ ఎవ్రీథింగ్ ఆన్లైన్. సో దానివల్ల చాలా చోట్ల ఎక్స్పెన్సెస్ మాకు సేవ్ అయిపోయినాయి. అండ్ కొన్ని చోట్ల ఇలా ఫామ్స్ ఫిల్ చేసి మేము బుక్ చేసిన టికెట్స్ చూపిస్తే ఆల్మోస్ట్ చిన్న టైం పడుతుంది కానీ బట్ ఇట్స్ వర్త్ అనమాట. అక్కడికి వెళ్ళి నేను తీసుకుంటే 600 థాయ్ బాత్ అవుతుంది నాకు ఒక్క టైగర్ చూడడానికి. అదే నేను ఇండియా నుంచి బుక్ చేసుకెళ్ళినప్పుడు నాకు ఆల్మోస్ట్ ఈక్వల్ అమౌంట్, సమ్వేర్ అరౌండ్ 800 థాయ్ బాత్స్ ఫర్ 2 tigers. సో బెటర్ ట్రై టు బుక్ ఫ్రమ్ ఇండియా బిఫోర్ గోయింగ్ దేర్. డోన్స్ మెన్షన్ చేశారు ఇక్కడ హిందీలో కూడా. హాయ్, మనది, నాది, అన్సారీ గారిది, కుమార్ గారిది, గోల్డెన్ టాబీ అండ్ జైంట్ టైగర్. ఇన్ననే ఇక్కడ టికెట్లు 3 మనవి. ఏదో చూడటానికి చాలా గంభీరంగా ధైర్యవంతుల్లా కనిపిస్తున్నాం కానీ ముగ్గురికి ప్యాంట్ దడిసిపోయిన లోపలికి వెళ్ళే ముందు అంటే లైక్ టైగర్స్ ఏదో అటాక్ చేస్తాయని కాదు కానీ జీవితంలో మొట్టమొదటిసారి టైగర్ని అంత దగ్గరగా చూడడం, ముట్టుకోవడం అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇప్పటిదాకా. బిగ్, మీడియం, స్మాల్, ఫారెస్ట్ సఫారీ చాలా ఉన్నాయి ఇక్కడ. అండ్ వన్ థింగ్, మన వాళ్ళందరూ స్మాలెస్ట్కి వెళ్తున్నారు. మేమేమనుకున్నానంటే స్మాల్ అందరూ ఒకటే వెళ్తే ఏముందిలే అని వీ చూస్ బిగ్ టైగర్. అండ్ ఒకటేంటంటే చాలా స్టింకీ స్మెల్ ఉందిరా. స్టింకీ స్మెల్ బాగా ఉంది. యానిమల్స్ అది చాలా ఉంది, కొంచెం డిఫరెంట్గా ఉంది కడుపులో. అవునులే, వెళ్దాం పదా లోపలికి వెళ్తే. బట్ ఇక్కడ చాలా ఉన్నాయి చూడు. ఏదో తేడాగా ఉందండి. చాలా ఉన్నాయి. పెద్దవన్నీ ఇందులో ఉన్నాయి. నేనైతే సర్ప్రైజ్ అవ్వని విషయం ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా తెలుగు వాళ్ళు ఉన్నారా. ఎక్కడికి వెళ్ళినా ఇండియన్స్ తెలుగు వాళ్ళు చాలా కామన్ ఉన్నారు. ఇదే జైంట్ టైగర్. జోష్ టైగర్ చూస్తున్నారు, నాకైతే తగ్గింది ఎందుకో. కొంచెం నాకేం తగ్గలేదులే కానీ కొంచెం
టైగర్కా? మీకు ఆల్రెడీ చెప్పా కదా, నాకు యానిమల్స్ టచ్ చేయాలంటే కొంచెం ఆక్వర్డ్ ఫీల్ వస్తుంది. అది ఈవెన్ కుక్కలైనా పిల్లులైనా సరే. పర్లేదు, ఇంక అందరూ వెళ్తున్నారు కదా, అది అక్కడ ఒప్పుకుంటూ పెళ్ళికి వాయించక తప్పదు. అంటే అందరూ వెళ్తూ ఒక్కడే మానేస్తే బాగోదు కదా, లాక్కొచ్చేసాను. అక్క డూస్ అండ్ డోంట్స్ చెప్తోంది కానీ లోపలికి వెళ్ళి టైగర్ని చూసిన తర్వాత బ్రెయిన్లో ఏదన్నా గుర్తుంటుందా ఎవరికన్నా? ఇక్కడికి వెళ్ళి వాటిని చూడంగానే హార్ట్ ప్యాంట్లోకి వచ్చేది. ఇప్పుడు భయం వేస్తుంది. నాకు కొంచెం ఇప్పుడు భయం వేస్తుందా? అంటే రెండు ఉన్నాయి కదా టైగర్లు. అక్కడ ఉన్నాయి గోల్డెన్ ట్యాబీస్. అది గోల్డెన్ ట్యాబీ, ఇదో టైగర్. ఇదేదో ప్రే కోసం రెడీగా ఉన్నట్టుంది. వెనక నుంచి పట్ట అది భయంకరంగా చూస్తుంది అయ్యా. ఆ టైగర్ సైజ్కి వాడి చేతిలో ఉన్న కర్రకి ఏమన్నా సంబంధం ఉందా? అది అసలు నోట్తో టూత్ బ్రష్ లాంటిది ఆ టైగర్స్కి ఆ కర్ర. వాడు దాంతో బెదిరిస్తున్నాడు, మనల్నేమో ధైర్యంగా ఉండమంటున్నాడు. రే 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 వాడికి ఎవరికన్నా చెప్పండి రా, అది బొమ్మ కాదు నిజమైన టైగర్ అని. నీకు ఎలా ఉంటే మా పరిస్థితి చూడు. హలో, కొడితే మనం ఎక్కడ ఉంటాయా? భయ్యా ప్రభాస్ విన్యాసం చేస్తున్నాడు. ఐ గివ్ అప్ రా. నేను దూకడా చేస్తా కానీ ఆరెంజ్ సినిమా చూసావా? దీన్ని చూడరా స్వామి. అసలు రెడీగా ఉంది, కళ్ళు తెరుచుకుని మరి అది అయితే. హౌ ఓల్డ్ ఇస్ దిస్ వన్? 9 months. ఇప్పుడు అమ్మ 9 months కంటే ఉన్నారు. 9 monthsకి ఇదేంట్రా ఇంత పెద్దగా ఉంది? Born here? 9 months. What is the food for this? వాడి ప్రాణాలు కొట్టేసుకుంటున్నారా? How old is that one? 8 months. 8 months. రేపడుతున్నారా? రేపటి వస్తున్నారు అనుకున్నాను. This is like ready for prey. వెనక ఒకటి ఉందరా స్వామి. నీకు నాకు కింద నుంచి పడుతుంది, అదే వెనకాల ఒకటి ఉందని. అయ్యా ఇంకో టైగర్ ఉంది, మీరు మర్చిపోయారేమో. నా లైఫ్లో నా టైగర్ నేను దగ్గర నుంచి చూడలేదురా. అయ్యా అరే అది కొంచెం నోరు తెచ్చినా నేను చచ్చిపోతారా హార్ట్ అటాక్తో. అది తోకెత్తి తడ్డిది కూడా. అరే ఏది ఎటు వెళ్ళినా కానీ ముందు నువ్వు వెనక్కి పోయి. వీళ్ళు చిన్నప్పటి నుంచి పెంచారు కాబట్టి వీళ్ళని ఏం చేయదు.
చిన్న 9 months అంటది. 9 months పందిలా ఉంది. దిస్ వే చూడది. క్లోజ్. ఓకే. పుట్టినరోజు ఎవడు ఇంత సాహసం చేయడరా. టైగర్తో విషెస్ చెప్పించుకున్నావు. ఇలా మాట్లాడుతూ సడన్గా చూడంగానే ఇంకో టైగర్ ఎక్కడుందో కనబడలేదు. 2 నిమిషాలు ఏంట్రా టార్చర్ అనే రేంజ్లో వెళ్ళిపోయాను. నన్ను ప్రే చేసేసినట్టు వేసేస్తున్నారు ప్రతి దానిలోకి. ఫస్ట్ నన్నైతే వస్తున్నారు అన్నిట్లో. ట్రిప్ ప్లాన్ చేసింది నేనైతే నన్ను దొయ్యాలంటారా ఫస్ట్. ఏంట్రా ఇలా ఉన్నాయి టైగర్స్. అదే కదరా ఇక్కడ ముందేమో చూడండి రా బాబు కింద. ఇదే నన్ను చూసిన మనది ఇదే. 1 by 1 నేనే మళ్ళీ వెళ్తున్నా. తిరిగి వస్తా. అయిపోయావురా. అది కళ్ళు మూసింది కాబట్టి కొంచెం వెళ్ళొచ్చులే కానీ. ఫోటోలు నానా దిస్ ఇస్ కాల్డ్ జైంట్ టైగర్. పేరుకు తగ్గట్టే భారీగా ఉంది ఇది. దాని లోపల నేను శుభ్రంగా పడుకోవచ్చు, ఆ రేంజ్లో ఉంది. అమ్మ దీని మజిల్స్ చూడాలరా మీరు. దాన్ని మొత్తం నేను పడుకుంటారా లోపల. ఐ కెన్ ఫిట్ ఇట్ ఇన్సైడ్. ఎంత ఓల్డ్ ఇది? హౌ ఓల్డ్ ఇస్ దిస్ వన్? 5 years. This gone here? Here only. Okay. But it won't have that action mode or aggressive mode. ఎందుకురా ప్రశాంతం కొట్టుకుని గుండెని పిసికేస్తున్నాడు రీడు. నేను కాదు నీకు. నువ్వు ఉన్న చోట ఉండవారా? కళ్ళు ఎదురుకుంటా మేమే ఉన్నారా? జంప్ డైరెక్ట్ మీ మీదకే. వెనక నుండి నువ్వు బాగా మా రేపు లేదు అరిచేస్తుందయ్యా. అయ్యో బర్త్డే. You go inside, man. Your mouth. His birthday today only. Yeah, happy birthday, sir. Smile. అమ్మ చెప్పు థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే చెప్పింది. ఎందుకు రా స్వామి విషెస్ చేసి Too much touching. భయపడుతున్నారయ్యా. తెచ్చారా? ప్రతి ఒక్కరికి తోకేరా. పట్టుకో. You learn తెలుగు? రుద్దు బాగా రుద్దు. సూపర్. స్నానం చేయొచ్చారా? తడితడిగా ఉంది అసలే. స్లీపింగ్. Happy birthday to you. నేను మాట్లాడినట్ట నీకు భయంగా ఉందా? చాలా మ్యాసివ్ ఉందిరా. జైంట్ టైగర్ తెలిసిపోతుంది చాలా జైంట్ ఉందని. 5 years old. 9. Jane tiger toka. 1 2. అన్నా వెయిట్. Indian food for you. 2 people. Easy. 2 people. Enough for you. I run fast that more than.
That's the experience in Tiger Park. Just give us a second. చిన్న టైగర్ కప్స్ మాత్రం చాలా క్యూట్గా ఉన్నాయి చూడడానికి. ఫ్రాంక్లీ స్పీకింగ్, ఈ టైగర్స్ అన్నీ ఇక్కడే పుట్టి పెరిగాయి అన్నమాట. అవి ఇక్కడే పుట్టి పెరగడం వల్ల దే ఆర్ హ్యాబిచ్యుయేటెడ్ టు హ్యూమన్స్. బట్ లెట్స్ సీ. ఎగ్జిబిటర్ స్మాలెస్ట్, దిస్ ఇస్ ద స్మాలెస్ట్. స్మాలెస్ట్ ఇంకా ఎలా ఉంటుందంటే లైక్ లిటరల్లీ అది క్యాట్ లానే ఉంటుంది, మియా ఉంటుంది. దాని సౌండ్ రాదు. స్మాలెస్ట్ రోర్ ఉండదు దాన్ని. ఏమంటుంది? ఎక్స్క్యూజ్ మీ హాహా, వీఆర్ అవుట్ ఆఫ్ టైగర్ పార్క్. వన్ చెక్ లిస్ట్ డన్. కానీ ఇట్స్ ఎ నైస్ ఎక్స్పీరియన్స్. పటాయా వచ్చి లేదా థాయిలాండ్ వచ్చి టైగర్ పార్క్ విజిట్ చేయండి. గుడ్ ఎక్స్పీరియన్స్, మీకు ఒక కొత్తగా ఉంటుంది. ఈ గ్యాప్లో వాళ్ళు ఫ్రేమ్ కట్టేశారు మనకి. ఈ గ్యాప్లో ఫోటో తీసి రేట్ ఎత్తారుగా గట్టిగా. ఏం మనోళ్ళు మేము తిరిగి వచ్చే గ్యాప్లో నేను ఫోటోలు తీస్తాడు. ఫోటోకి ఫ్రేమ్లు వేస్తాడు. 1 ఫోటో 200 బాత్. చాలామంది మనల్ని యూట్యూబ్లో ఆర్ఎల్స్ ఎక్కడన్నా కామెంట్ సెక్షన్లో చూస్తే కనుక ఇలాంటి టైగర్ పార్క్స్కి ఇలాంటి చోట్లకి వెళ్ళొద్దని అంటూ ఉంటారు. డ్యూ టు లైక్ టైగర్స్కి వాళ్ళు మత్తు మంది ఇస్తారు, డ్రగ్స్ ఎక్కిస్తారు, వాళ్ళ అన్కాన్షియస్ స్టేట్లో ఉంటాయి టైగర్స్, అందుకోసం అని. బట్ వీ డోంట్ హ్యావ్ ఎ ప్రాపర్ ఎవిడెన్స్ ఫర్ దట్ వన్. అట్ ద సేమ్ టైమ్ ఇలాంటి ఒక టూరిస్ట్ అట్రాక్షన్స్ మనకి దట్టు ఓన్లీ థాయిలాండ్లోనే అవైలబుల్గా ఉంటాయి టైగర్స్తో దగ్గరగా ఉండడానికి. దానికి లైక్ దెర్ ఆర్ సమ్ అదర్ ప్లేసెస్ ఇన్ థాయిలాండ్ యాజ్ వెల్, నాట్ ఓన్లీ టైగర్ పార్క్, టైగర్ సఫారీ, టైగర్ శాంచురీ అని. లెట్స్ ట్రై దట్ సమ్ అదర్ టైం. ఇప్పటికైతే కొంచెం పీస్ ఆఫ్ మైండ్ అండ్ ఒక కప్ కాఫీ. Tiger Park is good. Must visit place, but they encourage that. Actually, అంతే సబ్జెక్టివ్ అది. టైగర్ పార్క్ బాగుంది, వెళ్ళాలి. మనం ఎక్కడ టచ్ చేయలేము కదా, ఆపర్చునిటీ దొరకదు మనకి. ఎక్కడ టచ్ చేయలేము టైగర్. మనం అంత దగ్గరగా టైగర్ చూడడం. అండ్ 5 years old 9 months old టైగర్స్ అంత బర్రెల్లా ఉంటాయని ఒకటి తెలియదు. ఒంగోలు గిత్తల్లా ఉన్నాయి అవి. 5 years ఉంటుందిలే కానీ చాలా పెద్దగా ఉన్నాయి టైగర్స్. విజ్జు, నువ్వు వెళ్ళింది ఎలా ఉంది టైగర్స్? మీడియం స్మాలెస్టా? మీడియం అయితే స్మాలెస్ట్ అయితే అవి స్లీప్లో ఉన్నాయి అన్నమాట. మంచి 2 స్లీప్లో ఉన్నాయి. 3 months 6 months ఓల్డ్. 3 months సూపర్ ఉండేది. అండ్ అందులో వచ్చేసి బట్ కదులుతున్నాయి కానీ వాళ్ళు లేపాలి బలవంతంగా. సో మాకైతే బాగుంది, పడుకున్నాయి కదా, సో మేము ఎంజాయ్ చేసాము. అండ్ మీడియం అయితే అసలు అంత ఎత్తుంది. అది మీడియం అంటే అంత ఎత్తుందా? నాకంటే ఇంకెత్తుంటుంది, చాలా ఎత్తుంటుంది. అది సాంకి జస్ట్ ప్యాట్ చేస్తే గుర్ర అంది అంతే. సాంకి జైంట్ గోల్డెన్ టాబీ చూస్తే వీళ్ళు ఏమైపోతారు? గోల్డెన్ టాబీకి వాడు కలిసాడు తెలుసా. ఒకడు 2 టైగర్స్ ఉన్నాయి మా కేజ్ లో. ఒకటి గోల్డెన్ టాబీ, ఇంకోటి బిగ్ టైగర్. సో ఏమైందంటే వాడి నన్ను మేమందరం ఒక గోల్డెన్ టాబీని చూస్తున్నాం. వెనకాల నుంచి వచ్చి వాడు నా కాళ్ళు పట్టుకున్నాడు. నా హార్ట్ ప్యాంట్లోకి వచ్చింది అన్నాడు.